కొంతమంది చీటికి మాటికి అప్సెట్ అవి చాలా ఇబ్బందులకు గురవి నాకెందుకురా ఈ జీవితం, ఇలాంటి జీవితం ఉంటే ఏంటి, చస్తే ఏంటి అనేటటువంటి మానసిక దృక్పథంలోకి వెళ్ళిపోతారు. దేవుడా నాకే అన్ని కష్టాలు పెట్టావు, సరైన తాగుబోతు భర్తనిచ్చావు, ఉండటానికి ఇల్లు ఉంది, దాన్ని కట్టుకోవటానికి నాణ్యమైన సంపాదన లేదు, పిల్లలు చూస్తే వాళ్ళు రకరకాలుగా వ్యసనాలతో వారు తిరుగుతున్నారు. ఎందుకు దిగుడు ఇలాంటి జీవితం ఉంటే ఏంటి, చస్తే ఏంటి అని కొంతమంది ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడు మనం పై ఉన్న వారితో పోల్చుకోకూడదు. మనకంట దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు బతుకుతున్నారు ధైర్యంగా. కానీ మనకి వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే మనకి 60% కూడా ఉండవు. కానీ మానసిక ఆవేదన, ఎందుకురా ఈ జీవితం అనేటువంటి, నువ్వు అన్నావు ఇల్లు ఉంది కానీ కట్టుకోవడానికి సరైన నాణ్యమైన సంపాదన లేదని, వాళ్ళకి ఆ ఇల్లే లేదు. తాగుబోతు భర్త అన్నావు, తాగుబోతు భర్తే లేడు వాళ్ళకి. పిల్లలు అన్నావు, పిల్లలు లేరు. ఆ అమ్మకి చూస్తే ఒక కాళ్ళు ఉండదు, నాడింగా చెయ్యి ఉండదు, ముష్టి ఎత్తుకొని బతుకుతుంది. అలాంటి వాళ్ళ జీవితంతో పోల్చుకొని నువ్వు బతికితే కష్టాలు నీకు కాదు, వాళ్ళకి కష్టాలు. వాళ్ళు ధైర్యంగా బతుకున్నప్పుడు నువ్వెందుకు ధైర్యంగా బతకలేకపోతున్నావు? అదే ఎప్పుడు మనం పైన వారితో పోల్చుకోకూడదు, కింద వారితో పోల్చుకొని వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టాలు ఉన్నారు, వాళ్ళు ఎంతో ధైర్యంగా బతుకుతున్నారు, వాళ్ళలాగా మనం బతకాలి అనే ఒక ధైర్యంగా ఉండాలి. కానీ చిన్న విషయానికి, చిన్న చిన్న నాటికి మానసికంగా అప్సెట్ అవి, ఎందుకు నాకు ఈ జీవితం అని ఆలోచించకూడదు. ధైర్యంగా బతకాలి.